హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనగపప్పు పాయసం చేస్తున్నాను. దీనికి సుత్రే అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, గోధుమ పిండి, బెల్లం. శనగపప్పు ముందుగా నానబెట్టుకున్నానండి. 1 గంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి, బాగా నానాలి. తర్వాత ఈ గోధుమ పిండిని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సుత్రే అని కూడా అంటారు. ఇది చపాతీ పిండి, గోధుమ పిండిని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఈ చపాతీ పిండి ముద్దని ఇలా చిన్న చిన్న రోల్ లాగా చేసుకోవాలి. ఇది ఇందాక చూపించాను కదా గోధుమ పిండి, ఇది ఈ విధంగా రుద్దుకోవాలా. ఇది వాటర్లో వేస్తే మొత్తం విడిగిపోతాయి. ఈ శనగపప్పు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. శనగపప్పు బాగా మెత్తగా అవ్వాలి. ఈ బెల్లం మొత్తం బాగా పగలు కొట్టుకొని తీసుకోవాలి. బెల్లం మొత్తం ఈ విధంగా పగలు కొట్టుకోవాలి. శనగపప్పు బాగా ఉడికింది చూడండి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత ఇందాక చపాతీ పిండితో చేసుకుల్లా, దీన్ని గోడే కూడా అంటారు, సుత్రే అని కూడా అంటారు. ఇది వేసుకోవాలా. వేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకుంటే విడిపోతాయి. చూడండి ఎలా విడిపోతున్నాయో. ఇది మెత్తగా ఉడికిన తర్వాత ముద్దలా ఉన్నాయి చూడండి ఎలా ఉడికిపోయాయి. ఇవి మెత్తగా ఉడకాల. ఈ శనగపప్పు ఇది మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలా. చూడండి మెత్తగా ఉడికిపోయాయి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోండి, తగినంత బెల్లం. స్వీట్నెస్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం. చూడండి బెల్లం మొత్తం కరిగేలా దాకా బాగా ఉడకాల. శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి శనగపప్పు దీన్ని సుత్రే అంటారు. గోధుమ పిండితో చేసిన దాన్ని శనగపప్పు పాయసం రెడీ. చూడండి శనగపప్పు పాయసం రెడీ అయింది. దీనికి బెల్లం తాలికలు అని కూడా అంటారు. బెల్లం తాలికలు శనగపప్పు మొత్తం వేసి చేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిల.